బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన వంటింట్లో ఉండే పోపులు పెట్టే మన ఆరోగ్యానికి ప్రధాన కారణం అనుకుంటాం. మనం చాలా గ్రేట్గా చెప్పుకుంటాం. ఒకానొక టైంలో ఆ పోపులు పెట్టే మనందరినీ కాపాడిందని కూడా చెప్పుకుంటాం. అంటే స్పైసెస్ కదండి. ఎవ్వరు వాడనివి మనం భారతీయులు ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు అలా ఎక్కువగా వాడటం కూడా ప్రమాదమే. ఒక లిమిట్గా కాస్త అంటే చూసుకొని వాడుకోవాలి. ఎక్కువగా వాడినా ప్రమాదమే. వీటి వల్ల కాపాడబడతామనేది ఎంత ఉంటుందో ప్రమాదకరం కూడా ఉంది. అలానే వీటితో పాటు వయసును బట్టి కూడా వాడుకోవాలి కదండి. ఎలా చేస్తామంటే దానికి అలవాటు పడిపోయి వయసు పెరిగినా కూడా మనకి అరుగుదల ఉన్నా లేకపోయినా స్పైసెస్కి ఆ స్మెల్కి అలవాటు పడిపోతాం. అలానే వాడేస్తూ ఉంటాం, తింటాం. ఏదన్నా ఇష్యూ అయితే ఒక టాబ్లెట్ వేసేసుకుంటాం. మొన్న ఈ మధ్య చూసాము, మన బ్రాండ్స్ని 2 మెయిన్ బ్రాండ్లను కూడా వేరే కంట్రీస్లో బ్యాన్ చేసేసారు. అంటే వీటిని వాడకూడదు, నిషేధం విధించారు. వాళ్ళకి సూట్ కావట్లేదు. మన బ్రాండ్ కాబట్టి నాకు చెప్తానికి ఇష్టం లేదండి. అదేలే. అసలు ఎలా వాడుకోవాలంటారు మసాలాలు ఏంటి? మసాలా అంటే బేసిక్ దినుసులు ఎవరికైనా ధనియాలు, జీలకర్ర, మిరియాలు బేసిక్ దినుసు. ఇది అటు సాత్విక ఆహారంలోనూ కొంచెం మంచి మసాలాదారు వంటల్లోనూ కూడా ఇదే వాడుకుంటాం. అయితే దీనికి మనం ఏలకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, పెద్ద ఏలక్కాయలు, ఆకు, అనీస్, స్టార్ అనీస్ అంటారు అవి, జాజికాయలు, ఇవన్నీ కలిపేసరికి ఘాటుగా తయారవుతుంది. అవును, అరోమాటిక్గా అవుతుంది. అద్భుతమైన వాసనలు వెలువరుస్తుంది. అది వాసన వచ్చేసరికి తినబుద్ధి అవుతుంది. ఆరోగ్యానికి అన్నీ మంచివే చేయ. ఎప్పుడు కూడా అతి సర్వత్ర వ్యర్థయేత్. ఏదైనా మోతాదుగా వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది. కాకపోతే ఇందులో సీజనల్గా వాడాల్సినవి కొన్ని ఉంటాయి జయ. ఇప్పుడు ఎండాకాలం అతిగా మిరియాలు తగిలిస్తే కడుపులో మంట వస్తుంది, వేడి చేస్తుంది కదా. ఆ వేడిని తగ్గించడానికి మెంతులు ఎక్కువ వాడుకోవాలి, లేదా ధనియాలు, జీలకర్ర వాడాలి. ఇలా కాకుండా మిరియాలే తగ్గిస్తే సరిపోదు, అంతేగా సరిపోతుంది. అక్కడి నుంచి ఇప్పుడు మామూలు జనరల్గా బ్రాహ్మణ్ వంటలు మంచి, ఈ పదం చెప్తున్నానని మరోలా భావించకండి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. వీళ్ళకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, సుతరాము అవసరం లేదు. ఉల్లి, వెల్లుల్లి అవి రెండు. ఇప్పుడు ఈ మసాలాలన్నిటికీ వీటిని ఎన్హాన్స్ చేసేవి ఏమిటి? ఉల్లి, వెల్లుల్లి, అల్లము. ఇవి ఈ వంటల తాలూకు వాసనని, రుచిని పెంచుతాయి. ఈ ఉల్లి, వెల్లుల్లి అవసరం లేకుండా బేసిక్ మసాలాలతో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఆవాలు, వీటితోటే నెలల తరబడి వండుకు తినగలరు ఒక జాతి వాళ్ళు. వాళ్ళకి ఉల్లి, వెల్లుల్లి అక్కర్లా, దాల్చిన చెక్క, ఏలకాయలు అక్కర్లా. ఏలకాయలు పాయసంలో వేస్తే చాలు. లవంగాలు, గివంగాలు వాళ్ళకి అవసరమే లేదు. చెక్క, లవంగ ఏమీ అక్కర్లా. ఓన్లీ జీలకర్ర, ధనియాలు వాడేస్తారా? జీలకర్ర, ధనియాలు, మిరియాలే వాడతారు. ఓకే. వీళ్ళ ఆవకాయల్లో కూడా మనం మసాలాల లిస్ట్లోకి వేయకూడదా? అంటే మీరు స్పైసెస్ అని చెప్పినప్పుడు వీటిని కూడా చెప్తాం, కానీ ఈ మసాలా అనే ప్రత్యేక పదం కిందకి ఇవి రావు. కానీ ప్రతి మసాలాలోనూ ధనియాలు, జీలకర్ర ఉంటాయి. ఇప్పుడు రసం పొడి చేసుకుంటాం, ధనియాలు, జీలకర్ర ఉంటుంది. అంతే. సాంబార్ పొడి చేసుకుంటాం, ధనియాలు, జీలకర్ర ఉంటాయి. మజ్జిగ జారు చేస్తాం, దాంట్లోను. ఇప్పుడు నువ్వు మసాలా పొడి చేసుకుంటావు, ఏది గరం మసాలా పొడి, దాంట్లో బేసిక్ ఏంటి? ధనియాలే కదా. దానికి ఇంకా యాడ్ ఆన్ స్పైసెస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కదా. వాటి వల్ల దానికి ఎక్కువ వాసన. ఏదైతే లవంగ గానీ, చెక్క గానీ ఇలాంటివి అంటారు. దానికి బేసిక్ ఏమిటి? ధనియాలు, జీలకర్ర. అవునవును. ఈ బేసిక్ స్పైసెస్ తోటి, బేసిక్ తిరగమాత దినుసులతోటి, సుగంధ ద్రవ్యాలతోటి ఈ వంటలు అయిపోతాయి. హాయిగా తినేస్తారు, ఏ ప్రాబ్లము లేదు. అయితే ఏంటంటే మనకి మన దాంట్లోనే కొన్ని తెగలను, కొన్ని ప్రాంతాల వాళ్ళను వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కొంచెం ఘుమఘుమలాడే పదార్థం కావాలని కోరుకుంటారు. ఈ తేలికపాటి ఘుమఘుమ నచ్చదు. బ్రాహ్మణ వంటల్లో అదనంగా పడేది ఇంగువ. ఇంగువ నచ్చని వాళ్ళు కోకొల్లలు. ఇంగు వాసన నచ్చదు. మీకు ఇంగు వాసన నచ్చదు, మాకు వెల్లుల్లి వాసన నచ్చదు. అవును. మనకి నచ్చేందుకు ఇంకొక పదార్థం ఉంది కదా. ఇంగు నచ్చదు, ఇంగు నచ్చకపోతే నచ్చడానికి ఇంకో పదార్థం ఉంది, మనం అవి వాడుకుంటాం. కొంతమంది అవి కూడా వాడుకుంటారు కదా. అయితే దేన్నైనా, ఇంగువైనా ఇంత వేయకూడదు, లిమిట్గా. ఆరోగ్యానికి మంచిది, వాసన మోతాదుగా వస్తుంది. నువ్వు వెల్లుల్లిపాయలు ఇన్ని పోస్తే అతి వాసన వస్తుంది. ఏదైనా కూర రుచి కంటే వెల్లుల్లి వాసన ఎక్కువ వస్తుంటుంది. ఏ కూరలోనూ దాని బేసిక్ వాసన, దాని తాలూకు ఒరిజినల్ సుగంధం ఏ కూరలోనూ ఉండదు. అన్ని కూరల్లోనూ వెల్లుల్లి వాసనే వస్తుంది. మరి అసలు విషయాన్ని మింగేసేంత వాడకూడదు ఒకటి. తర్వాత ఎక్కువ వెల్లుల్లి తీసుకున్నా అది ఆరోగ్యం అని చెప్పలేదుగా. వెల్లుల్లి మోతాదుగానే తీసుకోవాలి. దానివల్ల వచ్చే సమస్యలు దాంతోటి వస్తాయి.
అక్కడి నుంచి నువ్వు ఎక్కడ నోరు తెరిచినా నీ ముందు వెల్లుల్లి వాసనే వస్తావు నువ్వు. నీ చెమట అక్కడి నుంచి మన శరీరం నుంచి వచ్చే విసర్జకాలు కూడా అదే వాసన వస్తాయి. అంత తీసుకోకూడదు, మోతాదుగా తీసుకోవాలి. ఏదైనా అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం ఎక్కువగా మసాలాలు తినకూడదు, అతి వేడి చేస్తుంది ఒంటికి. మోషన్స్ పట్టుకుంటే వదిలిపెట్టావు జయ, అవును మోషన్స్ అవుతాయి. ఇప్పుడు మీరే నీకు తెలిసిందే కదా, తేలిగ్గా లైట్గా ఊరికి కొంచెం వాసన వచ్చేలాగా వేసుకున్నా. ఆ వాసన అలవాటైపోయి అది లేకపోతే తినలేమన్న భావంతో ఏముండదు, ఏది దొరకపోతే హాయిగా నేనుండిన పప్పుచారు కూడా తినబరేస్తారు. అంతే కదా. దొరుకుతుంటే మనం వేసుకోవాలనిపిస్తుంది కదా, అది న్యాచురల్, దాన్ని మనం కాదనడానికి ఏమీ లేదు. ఈ కాలాలని బట్టి వీటిని వాడుకోవటం కూడా చూసుకోవాలి. వర్షాకాలం శీతాకాలం కొంచెం మిరియాలు పెంచుకోవాలి, మిరియాలు సొంఠి అలాంటివి పెంచుకోవాలి. మళ్ళీ సొంఠి అప్పుడు తిన్నాం కదా అని ఇప్పుడు తినకూడదు. అల్లము అవి కూడా ఎండాకాలం. మొన్న మధ్య ఎవరు అన్నారు నువ్వులు కూడా వేడా? నువ్వులు వేడే. ఇప్పుడు ఈ నెలలో మనం అంటే సమ్మర్ లో నువ్వులు తినొద్దా? కొద్దిగా అంతంత ఉండాలి తినకంటే బుజ్జి ఉండాలి తినండి, ఆరోగ్యానికి అవసరం అనుకో. మీకు నువ్వులు తినమన్నారు, చిన్నది తీసుకుంటే సరే. ఎక్కువగా పెద్ద ఉండలు 2-3 మాటలు తీసుకోవద్దు. ఓకే. వేడే నువ్వులు. బెల్లం కలుపుతాం గారు అమ్మగారు. అయినా సరే దాని లక్షణమే అది. అదేలే, రక్తాన్ని పెంచే గుణం ఉంటుంది కదా అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. వేడనే చెప్తారు, బ్లీడింగ్ అయిపోతుందని అదనే చెప్తారు. ఓకే. బొప్పాస్కాయ కూడా వేడంటారు. ఇవన్నీ వేడి చలవ ఇవి ఎవరి ప్రాంతాలను బట్టి వాళ్ళ అమ్మో అది పనికిరాదు ఇది పనికిరాదు అనుకుంటాం. దుంపలు తినకూడదు అవి తినకూడదు చెప్పుకుంటాం. ఈ మసాలాలు ఈ దినుసులన్నీ కూడా ఇప్పుడు పచ్చివి వేసుకునేవి ఏమిటి, అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ వాడతాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్లు విపరీతంగా దొరికేస్తాయి బజార్లో. ఓ 4 వెల్లుల్లిపాయలు ఓ ఇంత అల్లం ఒక్క దెబ్బ ఇట్లా కొట్టి వేసుకోలేమా మనం? ఎందుకు మనం బజార్ వస్తువు మీదకి వెళ్తాం? ఈ ప్యాకెట్ కొంటాము. అరటి దుంప ఉంటుందట జయ వాటిలలో. అవునండి. అల్లం వెల్లుల్లి తక్కువ, అరటి దుంప ఎక్కువగా ఉంటుంది. అది నీకు ఆరోగ్యానికి మంచిదేనా? ఒకటి. ఎప్పుడు కూడా నిలవున్న వస్తువు కంటే ఫ్రెష్ వస్తువు, నువ్వు ఇంతే అల్లం వెల్లుల్లి ముద్ద వేయి, నువ్వు దంచి వేసిన దాని రుచి వాసన వేరే ఉంటాయి. రుచి వాసనే కాదు, బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని ఔషధ గుణం కూడా ద్విగుణీకృతంగా ఉంటుంది. నువ్వు నిలవబెట్టింది, నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినా సరైంది కాదు, బజార్ నుంచి కొనుక్కొచ్చింది అసలు మంచిది కాదు. ఎంత విపరీతంగా అడ్వర్టైజ్ చేస్తారు జయ, టీవీలలో చూస్తే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొనుక్కోకపోతే మీ బతికి వేస్ట్ అని చెప్తారు. కానీ సింపుల్ గా మనం ఇంట్లో జస్ట్ ఒక దెబ్బ వేస్తే, ఒక దెబ్బ, 2 మనుషులు ఉంటే రెండో వాళ్ళు సహాయం చేస్తే సరిపోతుంది కదా. అప్పటికప్పుడు 5 నిమిషాలలో అయిపోయే పనికి దీనికి మనం బజార్ మీద పడతాం. ఇది తగ్గించుకోండి. రమగారు మీ ఉద్దేశం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో కూడా చేసుకొని పెట్టుకోవద్దంటారా? ఎక్కువ నిలవ పెట్టకూడదు. ఎక్కువ అంటే ఇన్ ద సెన్స్ ఎన్ని రోజులు? ఇంత డబ్బా పెడతారు. అవును, ఇంత రుబ్బి అవును అందులో నుంచి తీస్తూ ఉంటారు. ఒక వారం రోజులు ఓకేనా? ఏవో ఒక 3 మనకి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి జయ, నువ్వు ఎప్పుడు కూడా ఇట్లా దంచి వేసిన దాని రుచి, దాని వాసన, దాని ఆరోగ్యం వేరే. ఇక నీకు మరీ కాంట్బట్టు తప్పనిసరి చేయలేము, రెండో మనిషి లేరు, మనిషి ఉన్నప్పుడే చేసుకోవాలి. 4-5 రోజులు ఉంచుకోండి, నెలల తరబడి ఉంచుకోవద్దమ్మా. దేనైనా ఇంత గ్రైండర్ లో ఇంత రుబ్బి పెడతా. టప్పర్ వేర్లు డబ్బాలు ఒకటి దొరికినాయి మనకి, వాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్ లో తోసేస్తున్నాం. ఏమో అదంత అడ్వైజబుల్ కాదు. మీరు ఆరోగ్యం కోసం చూస్తున్నట్లయితే, ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోండి. పొళ్ళు గిళ్ళు ఏవైనా పొడైతే వస్తువు చెడదు, తడిది పాడవుతుంది. పొడి అనుకో ధనియాల పొడి, అక్కడి నుంచి ఏం చేస్తాం మనం, గరం మసాలా పొడి కొనుక్కొచ్చుకుంటాము. మీరు ఎంత నాన్ వెజ్లోకి వేసే మసాలాలు కొంటారు, పావు బాజీ మసాలా కొంటాం, పానీపూరి మసాలా కొంటాం. అన్నీ మనం 5 నిమిషాలు చాట్ మసాలా 5 నిమిషాలు 15 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు. పౌడర్లు పాడవ్వవు కదా. మనం ఈ నెలకొకసారి చారు పొడి సాంబార్ పొడి చేసుకున్నప్పుడే మీరు అలవాటైన గరం మసాలా పొడి చేసి పెట్టుకోండి. నేను మొహమాటానికి ఏముంది, నేను అది చేసి పెట్టుకుంటాను జయ. ఒక నెల రోజులు స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేస్తాను, నెల రోజులు స్టోర్ చేస్తాను. నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను వేపుళ్ళల్లో వాడుకుంటాను. ఆలూ ఫ్రై చేస్తాం, దాంట్లో వేసి ఆలూ ఫ్రైలో పైన చల్లటానికి ఉప్పు కారంతో పాటు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర కూడా వాడతాం. ధనియాలు పచ్చివే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను, జీలకర్ర కొద్దిగా వేయిస్తా, అది కూడా 2 పొళ్ళు ఉంటాయి. మిరియాలు 1 పొడి చేసి పెట్టుకోవడం కొద్దిగా చేస్తాను. ఏలక్కాయలు పొడి చేసి పెట్టుకుంటాను నేను. ఒకరోజు ఖాళీగా ఉన్న రోజున టపా 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 మొత్తం పొళ్ళన్నీ చేసిస్తా, అందులో ఇచ్చి పాడుకుంటా. కానీ నేను మీకు ఒకటి చెప్తున్నా, ఎప్పుడు మన డబ్బాలోదైనా కూడా నిలవే అంతే, ఫ్రెష్ దాని వాసన దీనికి రాదు. మీరు అన్నట్టు రోజుల తరపడి ఉంచాను నేను. ఒక 20 రోజులు, ఓ నెల రోజులు ఉండేలాగా అంటున్నాను. నేను ఈ పౌడర్లు మాత్రం నెల ఉంచుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయను, ఉంచను, కొన్ను.
కావాలనుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటారు. అదే ఏ మీకు కొంచెం బిర్యానీలో అవసరం కూడా తక్కువే తక్కువ, అనుకుంటాను కదా. అవసరం కూడా తక్కువ. మీరు ఎప్పుడైనా సరే మీ ఏజ్ని ఒకదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే. ఒక 60 దాటాక సాధ్యమైనంత మసాలాలు తినాలి, తినకూడదు, ఈ రెండు పెట్టుకోండి. మీకు అలవాటు ఉందనుకో, రెగ్యులర్గా మసాలాలు తినేవాళ్ళు మానకుండా తింటూ ఉండండి, కానీ మోతాదుగా తినండి. ఓకే. అంత బాగా ఎక్కువ మసాలాలు అవి దట్టించడం వల్ల క్రమంగా అరుగుదలలు అవి తగ్గిపోతాయి. అతివేడి చేసిన ఎమోషన్స్ పట్టుకుంటే పెద్ద వయసులో, పైగా ఈ ఎండాకాలము వీక్నెస్ వచ్చిందంటే ఇంక పోదు. ఒక వయసు వచ్చాక, ఒక 60 దాటాక ఎవరైనా సరే ఆ 60 దాటాక ఎవ్రీడే భగవంతుడు ఇచ్చిన ప్లస్ డే కిందే భావించాలంటారు జయ. అవునో కాదో కానీ నేను దగ్గరలోనే ఉన్నాను అనుకుంటూ ఉంటాను. నేను ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు అది తడుతూ ఉంటాను. దగ్గరకు వచ్చేసాం, 50వ పడిలోకి వస్తే ఇంకా 60వ పడి ఎంతలోకి, 10 తిరిగేసరికి వచ్చేస్తుంది కదా, 10 కూడా అక్కర్లేదు. అంతే కదా అమ్మగారు. ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండవలసిన రోజే కదా. 60 తర్వాత ప్రతిరోజు ప్లస్సే, ప్రతిరోజు భగవంతుడు ఇచ్చిన అవకాశమే. దాన్ని కాపాడుకోవాలంటే మనం కొన్ని అలవాట్లు, కొన్ని విశృంఖలమైన ధోరణులు అవి మార్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తినేయటం, ఏది పడితే అది తినేయటం, విపరీతంగా శనగపిండి లాంటి బాగా ఫ్రై చేసిన ఐటమ్స్ తినటం, ఈ మసాలదారు చైనీస్ ఫుడ్, తీవ్రంగా ఐస్ క్రీములు, ఇలాంటివి కొంచెం మోతాదుగా ఉంటే బాగుంటుంది. ప్రత్యేకంగా మసాలాలు మాత్రం బయట తీసుకోకుండా సాధ్యమైనంత ఇంట్లో చేసుకోవటం. డబ్బాలు చేయొద్దు, ఒక 4 సార్లకు సరిపడా చేసుకోండి. ఏముంది ఇప్పుడు గ్రైండర్, ఇదివరకట్లాగా దమ్ కూడా పాడా ఏం లేదు, మిక్సీలు వచ్చేసినాయి కదా, తిప్పితే అయిపోతుంది. మా ఫ్రెండ్ ఒకరు మైక్రోవేవ్ని భలే తెలివిగా వాడతారు. ఆ మసాలా దినుసులన్నీ పళ్ళెల్లో పోసి మైక్రోలో పెడతారట. 1 మినిట్ చొప్పున ఆగుతూ 4 సార్లు 1 మినిట్లో 5 1 మినిట్లో పెట్టేస్తారు. డ్రైగా అయిపోతాయి. గ్రైండ్ చేసేస్తారు. సూపర్ పౌడర్ అయిందని చెప్పారు నాకు. అట్లనా? మినపప్పు కూడా అందులోనే వేయించుకుంటారు, పల్లీలు అందులోనే వేయించుకుంటారు. ఐడియా. బాదం పప్పులు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట అలా నీళ్ళలో శుభ్రంగా కడిగేసి మైక్రోలో పెడితే ఒక చిన్న పాప్ లాగా అవుతాయి జయ. ఎంత బాగున్నాయో తినడానికి. మైక్రోవేవ్ ఉన్న వాళ్ళు అలా వాడుకుంటున్నారు. బాదం పప్పు మళ్ళీ చెప్పండి రమ్మగారు. బాదం పప్పు ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడిగేసేసి వాటిని, తడిగా ఉన్నాయి కదా, ఆరిపోతాయి, ఎంతో కొంత ఆరుతాయి కదా, అది తీసి మైక్రోలో కనుక పెడితే వేగినట్టు అయిపోతాయి. 1 మినిట్ పెడితే చాలు. నేను ఈవినింగ్ ట్రై చేస్తాను. చేసి చూడు, నీకు 1 మినిట్కి ఇంకా మెత్తగా అనిపిస్తే ఇంకో హాఫ్ మినిట్ చక్కగా వేగినట్టు వస్తాయి. నువ్వు మైక్రోవేవ్ మన మూకుడులో వేయక్కర్లేకుండా రుచి బాగుంది చాలా. వాళ్ళు పెట్టడం వల్లే నాకు తెలిసింది, నేను తిని చూశాను. 1 మినిట్ అని మినపప్పు అవన్నీ గ్రైండ్ చేసి వేయించేసుకుంటారు మైక్రోలో. ఓకే. మనకి వస్తువులు వెసులుబాట్లు వచ్చినాయి. మైక్రో ఆరోగ్యం కాదు, మూకుడులో చేసుకోండి కదా, మీ ఇష్టం. నేను మైక్రోని ప్రమోట్ చేయటం, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఓవెన్ ఉంది, వాళ్ళు చేశారని చెప్తున్నాను. మూకుడులో చేసుకోండి, సొంతంగా చేసుకోండి మసాలాలు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాబట్టి అవన్నీ అన్ని రకాలు అందరూ తినకపోయినా మీరు తినే రకాలనైనా మానేయకుండా, మోతాదు మించకుండా జీవితంలో వాటికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వండి. మీ చేత్తో మీరు చేసుకున్న మసాలాలని విశ్వసించండి తప్పకుండా. బజారు బ్రాండ్ ఎప్పుడైనా సరే, అది ఏ బ్రాండ్ అయినా, ఎవరి బ్రాండ్ అయినా కూడా అంతే కదా. ఓన్ బ్రాండ్ అయితే అసలు శంకే లేదు కదా, అనుమానం లేని వస్తువు కదా. సో మన బ్రాండ్ని మనం ఉంచుకుంటాం. పైగా మీకు రెసిపీలు దొరుకుతాయి. చాట్ మసాలా చేసుకోవాలి, ఏమేం కలపాలో కనపడుతుంది, అన్ని కొనుక్కొచ్చుకుని కలుపుకోండి హాయిగా. ముడి దినుసుల్లో పెద్ద తకరారులు నడవు కదా, ముడి దినుసు క్లియర్గానే కనపడుతుంది. దాన్ని తెచ్చుకుని చేసుకుంటే సరిపోతుంది. ఆలోచించండి ఇలా కూడా. అంటే మీరు జీవితంలో ఒకవేళ ఏదైనా మార్పు చేయాలి, మన హెల్త్ కోసం మనం ఏదైనా చేయాలి, ఇలాంటి భావాలు ఉండి ప్రచోదనం లేక ఎక్కడి నుంచి అలాంటి బాధలు ఉంటే మమ్మల్ని ప్రచోదనంగా తీసుకోండి, ఆలోచించండి తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.